Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. టూల్స్ ని కంప్లీట్ చేసాం. సో బై యూజింగ్ దీస్ టూల్స్ వీ కెన్ డూ ఆల్ డిజైన్స్, రైట్? సో మాక్సిమం మనం ఎనీ డిజైన్ చేయొచ్చు ఈ టూల్స్ ని యూజ్ చేసి. సో బై యూజింగ్ దీస్ టూల్స్ వీ కెన్ డూ వన్ శాంపుల్ డిజైన్. సో లైక్ ప్రాజెక్ట్ లాగా ఒక డిజైన్ చేద్దాం ఏదన్నా. సో సో మన అడోబ్ ఫోటోషాప్ కానీ ఎనీ డిజైన్ యూజ్ చేసేటప్పుడు కొన్ని సోర్స్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో ఫ్రీ పిక్ అనేది ఆల్రెడీ చెప్పాం కదా, ఫ్రీ పిక్. సో ఇందులో రెఫరెన్స్ ఇమేజెస్ కానీ ఆల్రెడీ సోర్స్ ఫైల్స్, పిఎస్డి ఫైల్స్, అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఫైల్స్, సోషల్ మీడియా కానీ, ఇమేజెస్ కానీ, వెబ్సైట్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచర్స్ కానీ, క్లిక్ చేశారనుకోండి, బ్రోచర్స్ ఎంటర్ బ్రోచర్స్. సో ఇలా బ్రోచర్స్ శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ వర్షన్స్, ఆల్ ఇమేజెస్ కాకుండా నాకు ఇక్కడ వెక్టార్స్ కావాలా, ఇల్లస్ట్రేషన్స్ కావాలా, ఫోటోస్, పిఎస్డి, నాకు పిఎస్డి కావాలి, పిఎస్డి సెలెక్ట్ చేసుకోండి. లైసెన్స్ కూడా ఫ్రీనా ప్రీమియమా, నాకు ఫ్రీ కావాలి, ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్రీ పిక్ రీసెంట్ టైంలో ఏమైందంటే కన్నా విత్ ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా బై యూజింగ్ ఏఐ ఆల్సో వీ కెన్ జనరేట్ ఇమేజెస్ ఇన్ ఫ్రీ పిక్. ఇక్కడ ఏఐ జనరేటెడ్, మనము ఆల్రెడీ ఉన్న రెడీమేడ్ టెంప్లెట్స్ నే కాకుండా ఏఐని యూజ్ చేసి కూడా ఇమేజెస్ ని, బ్రోచర్స్ ని, లేకపోతే ఎనీథింగ్ వీ కెన్ జనరేట్ బై యూజింగ్ ఏఐ. సేమ్ లైక్ ఇన్ ఫోటోషాప్ లో కూడా ఏఐ యూజ్ చేసి మనం జనరేట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ ఎక్లూడ్ ఏఐ అన్న. సో వితౌట్ ఏఐ లేకుండా ఉన్న ఇమేజెస్ ని నేను తీసుకుంటున్నాను. ఎనీ ఓరియంటేషన్, కలర్, ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ కలర్ ప్రిఫరెన్సెస్ యూ కెన్ గివ్ హియర్, రైట్? సో పీపుల్ 1, 2, 3 మెంబర్స్ ఏమైనా కావాలా, ఏజ్. సో దీస్ ఆర్ ద ఫిల్టర్స్. మీరు ఈ ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు కావాల్సిన ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా రెఫరెన్స్ సోర్స్ ఫైల్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక బ్రోషర్. సో ఏదో ఒక బ్రోషర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో సమ్ డిఫికల్ట్ బ్రోషర్. సో ఇది తీసుకుందామా, ఇదా, లేకపోతే కన్నా. సో ఇది జస్ట్ ఇది సింపుల్ కదా, ఇది కొద్దిగా డిఫికల్ట్. సో ఇది సింపుల్ ఉన్నాయి, ఇవన్నీ సింపుల్ గానే ఉన్నాయి. సో ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది, రైట్? ఫ్రీ సోర్సెస్. ఇందులో ఇది చేయొచ్చా ఈజీగా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లేస్ చేసి. సేమ్ ఇది కూడా జస్ట్ ప్యాటర్న్, ఇమేజ్ కటింగ్ ఉంది ఇక్కడ అంతే. టెక్స్ట్, డిఫరెంట్ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అలాగే బిజినెస్ కార్డ్స్ కావాలి, బిజినెస్ కార్డ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ కార్డ్స్ మనకు ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి. మనం జస్ట్ ఫ్రీ గానీ పర్చేస్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా క్లయింట్ మనకు స్పెసిఫిక్ గా ఇదే కావాలి అన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ పిక్ లో అలా కాకుండా ఇమేజెస్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్, లేదా రెఫరెన్స్ ఇమేజ్ కావాలి. సో ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? ఇందులో పిఎస్డి కాకుండా ఆల్ సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలానే సోర్స్ వెబ్సైట్స్ అంటే పెక్సెల్స్ ఇందులో ఉందా? సో ఇందులో ఎనీ సీనరీస్ కానీ, మనకు సీనరీస్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, హై క్వాలిటీ ఇమేజెస్ ఫ్రీనే. జస్ట్ యాక్చువల్ గా అంటే పెక్సెల్స్ అని రాస్తే పర్లేదు, దట్ ఈస్ ఓకే, ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఆఫీస్ క్లైమేట్, ఇలాంటి ఇమేజెస్ బయట ఎక్కడ అంత ఈజీగా దొరకవు. సో మనం పెక్సెల్స్ యూజ్ చేసుకొని ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, హై క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి. సో రేర్ పిక్ మనం ఎక్కడ చూడం. సో సమ్ టైమ్స్ ఏంటంటే కన్నా క్లయింట్ ఏం చేస్తాడంటే కన్నా పర్చేజ్ లైసెన్స్ ఇమేజెస్ మాత్రమే కావాలి అంటాడు, అంటే మళ్ళీ వేరే ఎవరు యూజ్ చేయకూడదు. అలాంటప్పుడు మనకు హై స్టాక్. సో ఇది టాప్ లెవెల్ హై స్టాక్. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోషర్ డిజైన్ కావాలి, మనం ఓన్ గా డిజైన్ చేయకపోయినా స్పెసిఫిక్ స్టైల్లో కావాలన్నప్పుడు సరే. సో కంప్లీట్ డిఫరెంట్ బ్రోషర్స్ ఉంటాయి అనమాట, మనం పర్చేజ్ చేసుకోవాలి. బట్ హియర్ మనం కంపల్సరీ పర్చేజ్ చేసుకోవాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ ని పర్చేజ్ చేసినా పర్లేదు నాకు అన్నప్పుడు మనం ఏంటంటే ఇలా ఐ స్టాక్. సో ఐ స్టాక్ వెళ్ళేసి మనకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కన్నా సేమ్ నువ్వు రీడిజైన్ చేసుకుంటావా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఓపెన్ చేసుకున్నా.
ఇది చేయొచ్చా మనం? కంప్లీట్‌గా మనం డిజైన్ చేయొచ్చు. కాపీ ఫోటోషాప్ వచ్చేసి క్లిక్ చేసుకోండి. ఇది మనం డిజైన్ చేయొచ్చు కదా! చేయొచ్చు. సో, ఇలా అన్నమాట. ఇంకా షట్టర్ స్టాక్ అన్నా సేమ్ పర్చేజ్‌ది. అడోబ్ స్టాక్. అడోబ్ వాడిది అడోబ్ స్టాక్. అడోబ్ స్టాక్ ఇమేజెస్ ద్వారా కూడా అడోబ్ స్టిక్. షట్టర్ స్టాక్. సో, ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. బిగ్ స్టాక్. బిగ్ స్టాక్. సో, ఇది ఇక్కడ కావాలంటే మనకు అడోబ్ స్టాక్. ఇమేజెస్ ఫర్ ఇక్కడ చూసారా? బిజినెస్ ఇండియన్ సో, మనం వీటన్నిటిని మనం ఏదైనా ఫోటోషాప్ రెఫరెన్స్ ఇమేజెస్ కోసం యూజ్ చేసినప్పుడు వీటిని యూజ్ చేసేసి మనం ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్? చూసారా? అడోబ్ స్టాక్ ఎళ్ళామనుకోండి. అడోబ్ స్టాక్. 30 డే ఫ్రీ ట్రయల్. అన్ని 30 డే ఫ్రీ ట్రయల్ ఉన్నాయన్నమాట. సో, ఇది స్మార్ట్ వర్క్ మనకు. ప్రతిదీ స్క్రాచ్ నుంచి చేయాలా అంటే కొన్ని చేయకపోయినా సి మనం యూజ్ చేసుకోవడం. ఆల్రెడీ ఉన్న సోర్సెస్‌ని యూజ్ చేసుకొని బిల్డ్ చేయడం. సరే? రైట్? సో, ఇవన్నీ ఇమేజెస్‌కి, డిజైన్స్‌కి మనం యూజ్ చేసే సోర్సెస్ కదా! బట్ ఇప్పుడు ఇది అవసరమా? ఇంతకుముందు ఆల్రెడీ ఏఐ రాకముందు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం పర్చేజ్ చేయడము ఇలాంటి ఛాన్సెస్ ఉండేదన్నమాట. పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ మనం ఈ వెబ్‌సైట్స్ అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం ఉంది. ఏఐ ద్వారా మనం ఆల్రెడీ ఈ ఇమేజెస్‌ని డైరెక్ట్‌గా జనరేట్ చేయొచ్చు ఫ్రీగానే. అలాంటప్పుడు మనం ఇక్కడ పర్చేజ్ చేయాల్సినంత అవసరం అస్సలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకొని మనం వాటర్ మార్క్ రిమూవర్ ద్వారా వాటర్ మార్క్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో, పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రెఫరెన్స్ కోసం మనం మాత్రమే యూజ్ చేయొచ్చు. పర్చేజ్ చేయాల్సినంత అవసరం లేదు. దాని ప్లేస్‌లో ఏఐని యూజ్ చేద్దాం. ఏఐని యూజ్ చేసి స్పెసిఫిక్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ప్రాంప్ట్ ద్వారా ఈ ఇమేజెస్‌ని, ఈ క్వాలిటీ ఇమేజెస్‌ని మనం ఓన్‌గా జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ ఫ్రీ పిక్ ఏంటంటే పీఎస్‌డీ ఫైల్స్ ఇవన్నీ వర్క్ ఈజీ అవుతుందని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు గానీ, ఈ షట్టర్ స్టాక్, ఐ స్టాక్, బిగ్ స్టాక్ ఇవన్నీ ప్రెజెంట్ యూజ్‌లెస్. మనకు అవసరమే లేదు. పర్చేజ్ చేయాల్సినంత అవసరం అసలే లేదు. సో, ఏఐని యూజ్ చేసి ఏఐ ద్వారా ఈ ఇమేజెస్ అన్నీ ఆల్రెడీ మనం జనరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం డమ్మీ కంటెంట్ యూజ్ చేయాలి. సో, ఇమేజెస్ వరకు వచ్చేసరికి ఈ సోర్సెస్ అన్నమాట. సో, డమ్మీ టెక్స్ట్ కావాలి. సో, లోరెమ్ ఇప్సమ్. సో, లోరెమ్ ఇప్సమ్‌కెళ్ళేసి ఇక్కడ డమ్మీ టెక్స్ట్. మనకి ప్లేస్‌లో ఏదైనా వర్క్ చేసేప్పుడు కంటెంట్ ఇవ్వలేదు. ఆ ప్లేస్‌లో మనం డమ్మీ టెక్స్ట్ యూజ్ చేయాలి. సో, ఇక్కడికొచ్చేసి కాపీ పేస్ట్ చేసుకొని సో, ఈ వర్డ్స్ అన్నీ మీనింగ్‌లెస్ అన్నమాట. ఇందులో ఏ పారాగ్రాఫ్‌కి మీనింగ్ లేదు. సో, మీనింగ్ లేదు కాబట్టి మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ లోరెమ్ ఇప్సమ్ ద్వారా కంటెంట్‌ని యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. సీ అగైన్ ఏఐ వచ్చిన తర్వాత ఇది కూడా అవసరం లేదు మనకు. సేమ్ చాట్‌జీపీటీ ఉపయోగించి మీనింగ్‌లెస్ కంటెంట్ అంటే గనుక చాట్‌జీపీటీ జనరేట్ ఇస్తది. సో, మనకి ఇవి ఏవి అవసరం కూడా లేదు. అంతేనా? సేమ్ లైక్ ఇంకొకటి ఒకవేళ మనం ప్రెజెంట్ ఏదైనా యూజ్ చేస్తున్నా చేసుకోవచ్చు గానీ, ఈ ఎల్ఎల్ఎమ్స్ వచ్చిన తర్వాత ఈ లోరెమ్ ఇప్సమ్ అనే వెబ్‌సైట్ కూడా మీనింగ్‌లెస్. అంతేనా? సమ్ డమ్మీ కంటెంట్ యూజ్ చేయాలంటే ఆల్రెడీ మనం చాట్‌జీపీటీకెళ్ళేసి జనరేట్ సమ్ డమ్మీ మీనింగ్‌లెస్ కాంటెంట్ ఫర్ మై ప్రాజెక్ట్. సో, ఆల్రెడీ జనరేట్ చేసిస్తది. కంటెంట్ ప్రాబ్లమే లేదు. లోరెమ్ ఇప్సమ్ డాలర్ సిటమ్స్ రైట్? సో, మన ఈ లోరెమ్ ఇప్సమ్ ఇమేజెస్ పర్చేజ్ చేయడం ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. విత్ ఏఐ ఉండడం వల్ల. అంతేనా? సో, ఇంకోటి మన సోర్స్ వెబ్‌సైట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే గన ఐ లవ్ పీడీఎఫ్. ఐ లవ్ పీడీఎఫ్ ఈ సోర్స్ వెబ్‌సైట్ ఏంటంటే గన ఇక్కడ మనం పీడీఎఫ్స్ మెర్జ్ చేయొచ్చు. పీడీఎఫ్‌ని స్ప్లిట్ చేయొచ్చు. కంప్రెస్ చేయొచ్చు. కన్వర్ట్ పీడీఎఫ్స్ జేపీజీ టు పీడీఎఫ్, వర్డ్ నుంచి పీడీఎఫ్, పవర్ పాయింట్ టు పీడీఎఫ్, ఎక్సెల్ టు పీడీఎఫ్, హెచ్టీఎంఎల్ టు పీడీఎఫ్. సో, ఇది మేజర్‌గా మనం యూజ్ చేసే
వెబ్‌సైట్, సోర్స్ ఏదైనా మనకి సడెన్‌గా ఏం అర్థం కాలేదు ఏం చేయాలన్నప్పుడు మనం కన్వర్ట్ చేయాలనుకోండి. ఈ ఐ లవ్ పీడీఎఫ్ వెబ్‌సైట్ యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆర్ ద సోర్స్ ఫైల్స్. బట్ ఎప్పుడైతే ఏఐ వచ్చిందో వీటిలో చాలా వరకు ఈ లోరం ఇప్సమ్, బిగ్ స్టాక్, ఐస్టాక్, షటర్ స్టాక్, సో ఈ సోర్స్ ఇమేజెస్ అన్నీ మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మనం ఫ్రీ పిక్ ద్వారా సోర్స్ ఫైల్స్ పీఎస్‌డీ ఫైల్స్ గాని, ఏఐ ఫైల్స్ గాని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మనం ఇక్కడ ఒక బ్రోచర్‌ని గాని ఇక్కడ తీసుకున్నాం కదా ఫోటోషాప్‌లో. ఈ బ్రోచర్‌ని ఫోటోషాప్‌లో ఎలా చేస్తాం రియల్‌గా వితౌట్ ఏఐ. సో ఆల్రెడీ మనకి ఏఐ యాక్టివేషన్ ఉంటే గన ఈ ఫోటోషాప్ కూడా అంత డీప్‌గా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సింపుల్‌గా కూడా చేయొచ్చు. బట్ మనకు ప్రాక్టీస్ కోసం ఒకసారి ఈ బ్రోచర్‌ని ఒక పేజీని, ఈ ఒక పేజీని చేద్దాం ఎలా చేయొచ్చు అనేది. అంతేనా? జస్ట్ కాపీ కంట్రోల్ డి రెక్టాంగిల్ కాపీ చేశా. సింపుల్‌గా కాపీ పేస్ట్ తీసేసాను. రైట్. ఇందులో ఏముంది 2 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్ రైట్. ఇక్కడికొచ్చేసేయండి. న్యూ న్యూలో ఇక్కడ మన కస్టమ్ సైజెస్ చూపిస్తుంది. చూసారా? సైజెస్. ఇక్కడ మనము బ్రోషర్ డిజైన్ చేస్తున్నాం. సో బ్రోషర్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్‌కెళ్ళిపోండి. సో ఇక్కడ కస్టమ్ పేజెస్‌లో ఫోటో ఉంది. ఫోటో అంటే ల్యాండ్‌స్కేప్ ఫోటోనా, సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ప్రింట్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. ఏ4 ఇక్కడ లెటర్ 8.5/11 ఇంచెస్ ఏ4, 8.5 14 ఇంచెస్ ఏ3, ఏ2 ఇక్కడ ఏ4 సైజ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ లేదా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనేంటి ఏ4 సెలెక్ట్ చేస్తా ప్రెజెంట్. ఆర్ట్ ఇల్లస్ట్రేషన్స్ లేదా వేరే వెబ్‌సైట్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ వెబ్‌కొచ్చేసేయండి. వెబ్ మోస్ట్ కామన్. సో ఇక్కడ విడ్త్‌లు సేమ్ ఉన్నాయి. మ్యాక్ అనుకోండి ఐమ్యాక్ ఈ సైజ్. వెబ్ మినిమమ్‌కి, వెబ్ మీడియం, వెబ్ లార్జ్‌కి. సో మ్యాక్‌బుక్ ప్రోకా ఇదే అన్నమాట. సో హైట్ అంటే అన్‌లిమిటెడ్ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ కాబట్టి స్క్రోల్ చేసుకుంటూ అన్‌లిమిటెడ్ యూజ్ చేయొచ్చు. సో ఈ సైజెస్ ప్రాజెక్ట్ డిపెండ్ చేసుకొని ఈ సైజెస్ తీసుకోండి. మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారనుకోండి. మొబైల్ అప్లికేషన్స్ ఏవి ఐఫోన్‌కా? ఐఫోన్ 8, 7, 6 ప్లస్ ఏ మోడల్? ఆండ్రాయిడ్ ఏ మోడల్? ఐప్యాడ్‌కా? ఐప్యాడ్ ప్రోనా? సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ సెలెక్ట్ ద సైజెస్. మొబైల్ అప్లికేషన్ వర్క్ చేసేటప్పుడు ఇలా వర్క్ చేస్తాం. ప్రెజెంట్ నేనేం చేస్తున్నాను బ్రోషర్ కాబట్టి ఇక్కడ ప్రింట్‌కొచ్చేసి బ్రోషర్ అనేది కంప్లీట్‌గా ప్రింట్ రిలేటెడ్ కాబట్టి నేనేం చేస్తున్నా ఏ4 లేదా ఏ6. సో ఏ6 తీసుకుంటారా? కొద్దిగా సైజ్ తగ్గుతుంది. ఏ4 తీసుకోండి డిఫాల్ట్ ఏ4. ఇక్కడేంటి మిల్లీమీటర్స్. సో 300 రిజల్యూషన్. ప్రింటింగ్ కాబట్టి 300 రిజల్యూషన్. ఆర్‌జీబీ కలర్ మోడ్‌ని మీరు చేంజ్ చేసుకుంటే సీఎంవైకి పెట్టేసేయండి. ఓకేనా? రైట్. ఎంటర్. సీఎంవైకి క్రియేట్. క్రియేట్ చేశాను. సో ఇక్కడ పేజ్ వచ్చేసింది. రైట్. సేమ్. కంట్రోల్ మైనస్ సేమ్ ఏం కలర్ ఉన్నాయి ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ 2 కలర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక కంట్రోల్ షిఫ్ట్ ఎన్ క్రియేట్ సారీ షిఫ్ట్ ప్రెస్ అవ్వలేదు. ఓకే. ఇక్కడికొచ్చేసేయండి. లేయర్ తీసుకున్నా. ఇందులో ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ 2 కలర్స్ ఉన్నాయి. అంతేనా? 2 కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడికొచ్చేసి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికొచ్చేసి ఫస్ట్ కలర్ ఇది. సెకండ్ కలర్ ఈ బ్యాక్‌గ్రౌండ్. ఎంటర్. ఇక్కడికొచ్చేసా. ఫస్ట్ లేయర్‌లో ఆల్ట్ డిలీట్ వచ్చేసిందా కలర్? టాప్ కలర్. ఇంకో లేయర్ తీసుకుంటున్నాను. కంట్రోల్ డిలీట్ వచ్చిందా? సో ఇక్కడేంటి మనకు 2 కలర్స్. ఇందులో ఏముంది? టాప్‌లో 30% వరకు లైట్ కలర్ ఉంది. ఇది 30% వరకు మాత్రమే ఉంది. సో దీన్ని బ్యాక్‌గ్రౌండ్ బయటకి పంపించేసేయండి. సో ఇందులో దీన్ని కంట్రోల్ టీ సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ టీ అంతేనా? సి. కంట్రోల్ జెడ్ లింక్ డిజేబుల్ చేయండి. సో నేను హైట్ మాత్రమే తగ్గిస్తున్నా. రైట్. హైట్ మాత్రం తగ్గించేసా. ఎంటర్. అంతేనా? సో మనకిక్కడ ఈ షేప్ వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు ఈ షేప్ రావాలి. సో దీనికోసం జస్ట్ ఇక్కడికొచ్చేసేయండి. తీసుకున్నా. అంతేనా? సో దీని రేడియస్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ పట్టుకొని ఇలా జస్ట్ డ్రాగ్ చేయడం. డ్రాగ్ చేస్తున్నాం. ఓకే. సో కలర్ ఏంటి? కలర్ మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఈ కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేమ్ కలర్‌ని ఇక్కడ అప్లై చేస్తున్నాం.
ఫిల్‌లో ముందేం తీసుకోవచ్చు. లేదా ఇక్కడికొచ్చేసేయండి డైరెక్ట్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి అగైన్ బ్లెండింగ్ ఆప్షన్స్, పిక్ బ్లెండింగ్ ఆప్షన్స్‌కొచ్చేసి కలర్ ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు కదా! ఫిల్డ్ కలర్ సేమ్ అలా కాకపోయినా ఈ రిలేటెడ్ ఏదుంది. లేదు నాకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే గాని ఇక్కడికొచ్చేస్తా. ఇక్కడికొచ్చేసి కింద ఇదేనా? ఆ! అది అయింది. కలర్ కోడ్ తీసుకుందాం కాపీ, క్యాన్సల్. ఇక్కడికొచ్చేసేయండి. సో, మళ్ళీ అగైన్ సేమ్ లేయర్‌లోనే ఉన్నామా? రెక్టాంగిల్, బ్లెండింగ్ ఆప్షన్స్. సో, అన్ని ఆప్షన్స్ యూజ్ చేయడం. సో, కలర్ ఓవర్‌లే. ఇక్కడ కలర్ కోడ్, పేస్ట్. డార్క్ అక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు సరిగ్గా. ఇక్కడే కరెక్ట్ ఉంది. ఓకే. ఇలా ఉంటే ఇద్దాం. సో, రిలేటెడ్ కలర్ అంతేనా? ఓకే. సో, అక్కడ స్ట్రోక్ కూడా ఇచ్చారు. స్ట్రోక్ ఇచ్చి నేను స్ట్రోక్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సో, ఔట్ సైడ్ స్ట్రోక్ అవని సైజ్ ఎంత వద్దు. మరి ఇక్కడ గ్రేడియంట్ కాకుండా కలర్. కలర్ ఏంటంటే గన సేమ్ ఇలా సేమ్ కలర్ కొద్దిగా లైట్. ఓకే. ఆర్ డార్క్ ఇలా లైట్ ఇవ్వండి. కలర్ స్ట్రోక్ ఇచ్చేసా. ఔట్ సైడ్ సైజ్ 10 ఉంది. తగ్గించేసా అంటే తగ్గించండి. ఓకే. సో, ఇక్కడ మనకు అప్లై అయిందా? సో, అనిపించట్లేదా? స్ట్రోక్ అప్లై అయింది ఇక్కడ. కానీ కలర్ మనకు తీసుకున్న సెలెక్ట్‌లా అనిపించట్లేదు కదా! బ్లెండింగ్ ఆప్షన్స్. సో, సేమ్ కలరే మనకు విజిబుల్ అవ్వట్లేదు ప్రాపర్‌గా. సో, కలర్ పర్ఫెక్ట్ ఉంది. స్ట్రోక్‌లో కొద్దిగా డార్క్ తీసుకుందాం. సో, ఇప్పుడు విజిబుల్ అవుతుందా? ఓకే. ఓకే. ఎంటర్. కంట్రోల్ మైనస్. ఇక్కడికొచ్చేసి ఏముంది? సమ్ టెక్స్ట్ ఉంది. లేదా స్కానర్ ఉంది ఒకటి. సో, స్కానర్ టెక్స్ట్ లేదా టెక్స్ట్. కంట్రోల్ టీకొచ్చేస్తాను. ఇక్కడికొచ్చేసి సి. మీరు ఇక్కడికొచ్చైనా పర్లేదు. సి. సమ్ టెక్స్ట్. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకోండి. 12 పాయింట్స్. అంతేనా? లెఫ్ట్ అలైన్. ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని నార్మల్ చేయండి. 0 12 పిక్సెల్స్. ఈ 20 కాకుండా ఇదేంటి 120%. 0 పెట్టండి. ఎంటర్. కంట్రోల్ జెడ్ ఆర్ 100%. ఎంటర్. ఓకే. సో, ఏదైనా బోల్డ్ అవసరం లేదు నాకు. రైట్. సో, రిమైనింగ్ అలానే ప్లేస్ చేశాను. ఎంటర్. ఇక్కడికొచ్చేసేయండి. టెక్స్ట్, కలర్, బ్లాక్. కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ అంటే అదే మనకున్న క్వాలిటీ అనమాట. మనం జడ్జ్ చేయాలి. సో, ఇక్కడ వైట్ బాగుందా? సో, ఈ లైట్ ఉన్నప్పుడు డార్క్ ఉండాలి. డార్క్ ఉన్నప్పుడు లైట్ ఉండాలి. సో, కలర్ థియరీ అంటే ఇంక అదే అనమాట. మన ఏ కాంబినేషన్‌లో ఏదైతే బాగుంటాయి. సో, వైట్ కొద్దిగా బెటర్ అనిపించిందా? బెటర్ ఉంది. ఫాంట్ సైజ్ కనిపించట్లేదు. 14 అంతేనా? అసలు విజిబుల్ అవుతుంది. 16 ఓకేనా? ఎంటర్. మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ థియరీ అనేది మనకు ఓన్‌గా మనం రీసెర్చ్ చేసిన తర్వాత మన ఎక్స్‌పీరియన్స్ ద్వారా మాత్రమే వస్తుందది. అంతే గదా! మన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే బాగుంది. ఏం చేస్తున్నాను పప్పిన్స్ కలర్ ఫాంట్ వాడుతున్నాను. నేను ఎక్కువ వాడుతుంటా కాబట్టి ఈ ఫాంట్ బాగుంటది కాబట్టి నేను డిఫాల్ట్‌గా ఏం చేస్తున్నా పప్పిన్స్ ఫాంట్ యూజ్ చేస్తున్నా. సో, అలా మనకి ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తది. సో, మనం వేరే రెఫరెన్స్ ఇప్పుడు మనం అందుకే ఈ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నాం? ఇది మనం చేయలేక కాదు గదా! సో, ఈ లుక్ అండ్ ఫీల్ బాగుందనిపించింది. సో, ఇలా ప్లేస్ యాజ్ ఇట్ చేసుకోవచ్చు. లేదా దీనికి మన క్రియేటివిటీ యాడ్ చేయొచ్చు. అంతేనా? దానికోసం మనం తీసుకున్నాం. అంతే. ఆ! ఇది. సి ఇలా చేశారు. ప్లేస్ చేసేసి లేదా సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లేయర్ 2 ఈ లేయర్ 2 డిస్టర్బ్ అవ్వకుండా నేనేం చేస్తున్నానంటే దీన్ని లాక్ చేసేసుకుంటా. అగైన్ ఈ లేయర్‌ని కూడా నేను లాక్ చేసేసుకుంటా. సో, నౌ నేనిక్కడ ఆటో సెలెక్ట్ చేసేసి ఇలా సెలెక్ట్ చేసేసి దీన్ని నేనేం చేస్తాను అలైన్‌మెంట్. సెంట్రల్ లైన్ లేదు కాబట్టి నాకు సెంట్రల్ లైన్ వద్దు. కంట్రోల్ జెడ్ వర్టికల్ లైన్ ఉందా?
పర్ఫెక్ట్ వర్టికల్ లైన్. ఓకే. సో ఇదనమాట. వర్టికల్ లైన్‌లో ఉన్న సో ఇక్కడ ఏంటి సమ్ ఐకాన్ ఏదైనా ఐకాన్ ఉంది కదా! సో నాకు ఐకాన్స్ కావాలి. ఐకాన్స్ కావాలంటే ఎక్కడికెళ్ళాలి నేను? సమ్ సోర్స్ ఫైల్ అంటే ద ప్రాజెక్ట్ నౌన్ నాకు తెలిసిన రెగ్యులర్‌గా యూజ్ చేసేది ప్రాజెక్ట్ నౌన్‌కెళ్ళిపోయి ఇక్కడ సో రిఫ్రెషా? ఏ ఐకాన్ ఉందక్కడ? సమ్ రిఫ్రెష్ ఐకాన్. ఏదైనా గాని సమ్ రిఫ్రెష్ రిఫ్రెష్ ఐకాన్ అండ్ దిస్ ఈస్ ఇక్కడ ది ప్రాజెక్ట్ ది నౌన్ ప్రాజెక్ట్ వెబ్‌సైట్ నేమ్ అన్నమాట. వచ్చిందా? ఇక్కడ మనం ఏదైనా ఒక ఐకాన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐకాన్ తీసుకుంటా. రైట్ క్లిక్ ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ అవసరం లేకపోయినా మెయిల్‌కి అట్‌లీస్ట్ సమ్ డౌన్‌లోడ్స్ ఉంటాయన్నమాట. సో గెట్ దిస్ ఐకాన్ రైట్. మెయిల్ ఐడీ లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ చేసేయండి. ఎంటర్. ఆల్రెడీ ఉంది అకౌంట్ లాగిన్ సైన్ అప్ అవసరం లేదు. సి జస్ట్ లాగిన్ అయిపోయి సరిపోతుంది. లాగిన్ అయినా? సో ఇక్కడ గెట్ ఐకాన్ విత్ ప్రో అన్నాడు అవసరం లేదు. గెట్ దిస్ ఐకాన్ ఫార్మాట్ ఏది కావాలి? ఎస్‌విజీనా? పీఎన్‌జీనా? ఎస్‌విజీ అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్ అంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్ ని యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం వెబ్ వచ్చిన తర్వాత ఈ ఎస్‌విజీ ఫార్మాట్ అనేది చాలా పాపులర్ అయింది. మనకు ప్రింటింగ్ కోసం ప్లస్ వెబ్ ఇమేజ్ కోసం బోత్ యూజ్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సో ఎస్‌విజీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మనం కూడా ఎస్‌విజీ యూజ్ చేద్దాం. సో ఏంటంటే గన మన ఫిగ్మా కొన్ని టూల్స్ యూఐ యూఎక్స్ డిజైన్ వచ్చిన తర్వాత స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అన్నమాట. సో అయితే వెక్టార్ గ్రాఫిక్సే స్కేలబుల్ వెబ్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ పీఎన్జీ, జిఫ్, జేపీఈజీ ఇవి ఏంటంటే గన ఓన్లీ డిజిటల్ కోసం మనం యూజ్ చేస్తాం. ఆల్రెడీ చెప్పాం కదా! సో ఎస్‌విజీ అనేది ఐకాన్స్ కోసం యూజ్ చేస్తూ నేను ఎప్పుడైతే మన ఫైల్ సేవింగ్ ఉంటది కదా! ఆ టైంలో చెప్తాను అన్నమాట. ఎస్‌విజీ ఎప్పుడు యూజ్ చేయాలి? పీఎన్జీ ఎప్పుడు యూజ్ చేయాలి? గిఫ్ యానిమేషన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? జేపీఈజీ ఎప్పుడు యూజ్ చేయాలి? టిఫ్ అంటే ఏంటి? పీడీఎఫ్ ఫైల్స్ ఫార్మాట్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫైల్ సేవింగ్ ఉంటుంది కదా! ఆ టైంలో. సో ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. సో ఐకాన్స్ మాక్సిమం పీఎన్జీ గాని, ఎస్‌విజీ గాని 2 ఫార్మాట్స్ లోనే ఉంటుంది. ఇక్కడ ఉందా? ఇక్కడ మనకి విజిబుల్ అవ్వదు ఇమేజ్. మనకి అదే జేపీఈజీ పీఎన్జీ అనుకోండి విజిబుల్ అయ్యేది. ఓకేనా? సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫోల్డర్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ లేదంటే గనక ఇక్కడ ఇలా వచ్చేసేయండి. ఫోటోషాప్‌లో తీసుకొని అగైన్ జస్ట్ డ్రాగ్ చేయండి అంతే. తీసుకున్నాం. వచ్చేసిందా? సి జస్ట్ ఇక్కడ ఇదేంటంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ లా వచ్చింది. జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసా. స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఒకసారి కంట్రోల్ టీ క్లిక్ చేసి ఇలా మనం సైజ్ ఇంక్రీజ్ చేయడం ఇలా చేసినా కూడా ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే గనక క్వాలిటీ మిస్ అవ్వదు. సో క్వాలిటీ మిస్ అవ్వదు. సో క్వాలిటీ మిస్ అందుకు ఈ ఇమేజ్ ఏం చేస్తానంటే గనుక నేను ఇక్కడికొచ్చేసి ఎడిట్ ఇమేజ్. ఇమేజ్‌లోకెళ్ళి రాస్టర్ గ్రాఫిక్‌లోకి చేంజ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్టర్ గ్రాఫిక్స్ ఇలా ఇక్కడ కూడా లేకపోతే గనక ఒక లేయర్ క్లిక్ చేసుకోండి. ఒక లేయర్ తీసుకోండి. రైట్ క్లిక్ మెర్జ్ దీస్ లేయర్స్. సో ఈ లేయర్స్‌ని మెర్జ్ లేయర్స్. సో ఎప్పుడైతే ఈ లేయర్‌ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని దాన్ని మెర్జ్ చేశాననుకోండి అది రాస్టర్ గ్రాఫిక్‌లా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనేంటంటే గనక ఎడిట్ చేయగలను. సో స్మార్ట్ ఆబ్జెక్ట్‌కి ఏ ప్రాపర్టీస్ అప్లై అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి గ్రేడియంట్ ఇవ్వాలనుకోండి అప్లై అవ్వదు. కంట్రోల్ టి కంట్రోల్ జెడ్. ఇక్కడ ఉంది కదా! ఇది నేను కట్ చేయాలనుకోండి. కట్ అవ్వదు. చూసారా? సో ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్. కట్ అవ్వదు. ఎడిట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను గ్రేడియంట్ అప్లై చేయాలి. సెలెక్ట్ చేసుకోండి. గ్రేడియంట్ అప్లై చేయాలి. గ్రేడియంట్ అప్లై అవ్వదు. ఆప్షన్ రాదు. ఓకేనా? గ్రేడియంట్ అప్లై అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లేయర్‌లోకెళ్ళి ఇక్కడికి వచ్చేసిన తర్వాత రాస్టరైజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ రైట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏం చేయాలి? రాస్టరైజ్ ఆబ్జెక్ట్స్‌ని స్మార్ట్ ఆబ్జెక్ట్స్‌గా, స్మార్ట్ ఆబ్జెక్ట్‌ని రాస్టర్ గ్రాఫిక్స్‌గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మళ్ళీ డిస్కస్ చేసేప్పుడు ఇది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్. దానికి దీనికి డిఫరెన్స్ చెక్ చేసి అప్పుడు చూద్దాం. ప్రెజెంట్ ఏం చేస్తున్నా అంటే గన ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్‌ని ఇలా కింద ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని 2 సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి మెర్జ్ లేయర్స్. మెర్జ్ చేశానా? చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ ఆబ్జెక్ట్ అయింది కాబట్టి ఇది నేను ఎడిట్ చేసుకోగలను. కంట్రోల్ జెడ్ సెలక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండింగ్ ఆప్షన్స్ అగైన్. కలర్ ఓవర్లే. సి వైట్ కలర్. వైట్ కలర్. బట్ నాకు నేను వర్క్ చేసేది ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడికొచ్చేసి ఇది కదా మన ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడికొచ్చేసా. ఇక్కడ మనం తీసుకున్న సైజుకి చాలా చిన్నగా కనిపిస్తుంది. సో A4 బ్రోషర్ సైజుకి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా! మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. కంట్రోల్ ట్యాబ్ మనకి ఇక్కడ ఫోటోషాప్ ఐకాన్ మీదకి వెళ్తే ఇక్కడ మనకు చూపిస్తుంది. మన 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదొకటి. ప్లేస్ చేసుకోండి. సో ఇలా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. సింపుల్‌గా ఈ లేయర్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అందుకే ఇక్కడ ఏంటంటే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే మన సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేసేయండి. అగైన్ ఫోల్డర్‌కెళ్ళేసి ఈ ఫోల్డర్ తీసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ వచ్చేసిందా? నౌ అగైన్ ఇక్కడికి వచ్చేసాను. నేను ఒక ఎంప్టీ లేయర్ తీసుకున్నాను. స్మార్ట్ ఆబ్జెక్ట్‌ని రాస్టర్ గ్రాఫిక్‌గా ఎడిట్ చేస్తున్నా మెర్జ్ చేసి. ఓకే. మెర్జ్ లేయర్స్. సో ఎలా రాస్టరైజ్ చేయొచ్చు డైరెక్ట్‌గా అనేది కూడా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రాస్టర్ గ్రాఫిక్. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ ఒక పాత్ తీసుకున్న పాత్ లాగా అనమాట. అంటే పిక్సెలేటెడ్ అవ్వదు అది. అంత ఈజీగా పిక్సెలేటెడ్ అవ్వదు. మనం ఫోటోస్ తీసుకున్నప్పుడు తీసుకుందాం. ఈ మెనూ చెప్పినప్పుడు అవి క్లియర్‌గా చెప్తా. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రాస్టర్ గ్రాఫిక్ అంటే ఏంటి? దాన్ని ఎలా రాస్టర్ గ్రాఫిక్ నుంచి స్మార్ట్ ఆబ్జెక్ట్‌గా ఎలా చేంజ్ చేయొచ్చు? స్మార్ట్ ఆబ్జెక్ట్ నుంచి రాస్టర్ గ్రాఫిక్‌గా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది. సో ఇమేజ్‌ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ టెక్స్ట్‌ని కొద్దిగా విడ్త్ తగ్గిద్దాం. కంట్రోల్ జెడ్ ఇలా తగ్గియకూడదు. టీ ఇక్కడికొచ్చేసి అంతేనా? అగైన్ సెలెక్ట్ చేసుకున్నా. మిడిల్ అలైన్ అంతేనా? మిడిల్ అలైన్ ఎగ్జాక్ట్‌గా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మిడిల్ అలైన్ అయిపోయింది. అగైన్ ఏముంది ఇక్కడ? ఇక్కడ అగైన్ సమ్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ ఉంది. కంట్రోల్ మైనస్ నేను ఆల్ ప్రెస్ చేసి ఇలా చేసా. డ్రాగ్ చేస్తున్నా జస్ట్ టెక్స్ట్‌ని కలర్ చేంజ్ చేసుకుంటున్నా. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ ఫాంట్ సైజ్ మనం తగ్గించాలి అనుకుంటే తగ్గించు. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా ఇక్కడ కూడా కలర్ ఏమి ఇచ్చాడు? ఈ లైట్ బ్లూ కలర్ ఇచ్చాడు. వచ్చేసి కంట్రోల్ ఏ విజిబుల్ అవ్వకపోతే ఇంకా బ్రైట్. బేసిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ సేమ్ బ్లూ కలర్ ఉండడం వల్ల విజిబుల్ అవ్వదు. అంతేనా? ఇక్కడ డార్క్ ఉంది. మనకు వేరే విజిబుల్ కలర్ డిఫరెంట్ ఉంది కదా! ఇక్కడ ఈ కలర్ ఒకసారి చూద్దాం. ఇందులో కలర్ కోడ్ కంప్లీట్ బ్లూ ఉంది. అవునా? ఇది కలర్ కోడ్. ఇది కాపీ. వచ్చేసేయండి. లేయర్ అన్లాక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అగైన్ బ్లెండింగ్ ఆప్షన్స్ కలర్ ఓవర్లే. సో ఇది కలర్ రైట్. సో ఇలా అప్లై చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏముంది? సింపుల్‌గా ఒక బార్డర్ ఇచ్చాడు. అంతే బాక్సే ఒక బార్డర్ అంతే కదా! సేమ్ ఇదే తీసుకుంటా అగైన్. ఇక్కడ ఏం చేస్తాను నేను ఇక్కడికి వెళ్ళి అలా తీసుకున్నా. అంతే. అంతే కదా! ఇలా ఇచ్చాడు. సో ఈ కలర్ ఫీల్డ్‌ని నేను క్లోజ్ చేసేసుకొని
స్ట్రోక్ ఇచ్చుకుంటా. వైట్ స్ట్రోక్ ఇచ్చాడు కదా, వైట్ స్ట్రోక్ ఇచ్చాడు. 1 పిక్సెల్ 2 పిక్సెల్ తీసుకోండి. సో 2 పిక్సెల్స్. ఓకే, అంతేనా? కంట్రోల్ F అలా చెప్పా కదా నేను. వర్క్ మనం చూసుకోవాలంటే F అంతేనా? కంట్రోల్ ప్లస్ కంట్రోల్ O ఫిట్ అవుతుంది. డాక్యుమెంట్ ఫిట్ కావాలంటే కంట్రోల్ O. ఓకేనా? సి వచ్చింది కదా మెయిన్ అవుట్పుట్. కంట్రోల్ 1 ప్రెస్ చేశారనుకోండి, సి మనకు 100% విజిబుల్ అవుతుంది. ఇది 100% డాక్యుమెంట్ 100% ఇది. కంట్రోల్ క్వాలిటీ మిస్ అవ్వదు. చూసారా? ఇది కంట్రోల్ O డాక్యుమెంట్ ఫిట్ అవుతుంది. ఎస్కేప్ అగైన్ మన నార్మల్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ జస్ట్ ఒక లైన్ ఇచ్చాడు, 3 ఐకాన్స్ 3 పారాగ్రాఫ్స్ అంతే. ఒక లైన్ అయినా డైరెక్ట్ యూజ్ చేసేసి లైన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ సింపుల్ గా, అంతేనా? ఇక్కడ యూజ్ చేసేసి బ్లెండ్ స్ట్రోక్ 2 పిక్సెల్స్. కలర్ ఏంటి? వైట్, అంతేనా? వైట్ కలర్ వచ్చింది కదా. నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇది లాక్ చేసుకొని మళ్ళీ లాక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటాను. సారీ, నేను సెలెక్ట్ చేసేసి సెండ్ మిడిల్ లైన్ అంతేనా? సో పారాగ్రాఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్, టెక్స్ట్ టూల్, escape per second, టెక్స్ట్ సెలెక్ట్ చేసా. ఫాంట్ సైజ్ తగ్గించేస్తున్నా 11 కి, అంతేనా? ఇక్కడ 11 ఆర్ 12 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఇలా చేసి ఓకే. సో మన ఇక్కడ ఏంటంటే పారాగ్రాఫ్ ఏముంది, కొద్దిగా స్పేస్ ఇచ్చాడా టెక్స్ట్ కి, లైక్ హెడ్డింగ్ ఇచ్చాడు అంతే. సో ఇంత టెక్స్ట్ ఇవ్వకుండా హెడ్డింగ్ ఇచ్చాడు. జస్ట్ ఇది రిమూవ్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి జస్ట్ డ్రాగ్, అంతే కదా, డ్రాగ్. సింపుల్ గా హెడ్డింగ్ ఏంటంటే హెడ్డింగ్ 1. ఓకే, సో కలర్ కూడా ఏమి ఇచ్చాడు, సో వైట్ కలర్ ఇచ్చాడు. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, వచ్చేసేయండి టెక్స్ట్ ఐకాన్ చేసి ఐకాన్ పక్కన టెక్స్ట్ ఇచ్చాడు. 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3. ఎంటర్, ఎస్కేప్. సారీ, హెడ్డింగ్ 2, ఎస్కేప్, హెడ్డింగ్. సో అగైన్ ఐకాన్స్ మళ్ళీ ఏంటి డౌన్లోడ్ చేసుకోవడం. సర్వీసెస్ అని ఏంటి ఇక్కడ, సర్వీసెస్ ఐకాన్, ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ మనం డౌన్లోడ్ చేసుకొని సొల్యూషన్స్, అంతేనా? కాంటాక్ట్. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడికి వెళ్ళేది పిఎన్జి అంటే ఎలా వస్తుంది. పిఎన్జి జస్ట్ ట్రాన్స్పరెంట్ పిఎన్జి వస్తుంది. సో అది ఎలా వస్తుందో ఒకసారి జస్ట్ అగైన్ అలా సేమ్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ తీసాక పిఎన్జి కాంటాక్ట్ వచ్చేసేయండి. తీసాక పిఎన్జి. సో ఫోటోషాప్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఫోల్డర్. సో వన్ ఐకాన్ డౌన్లోడ్ అవ్వలేదు, చూద్దాం. ప్రాసెసింగ్ అంటుంది. పీజీ డౌన్లోడ్ చేయండి. ఎస్పీజీ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఫోల్డర్
సి అట్ ఎ టైం 1, 2, 3 మూడే కదా. షిఫ్ట్ పట్టుకోండి. వర్క్ అవ్వట్లేదు. డ్రాగ్ చేశా. ఇందులోకి ఇలా ప్లేస్ చేశా. అంతేనా? ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఓకే. క్లోజ్. రాదు పీఎన్జీ రాదు. పీఎన్జీ అని జేపీజీ అని బ్యాక్‌గ్రౌండ్ రాదు. పీఎన్జీ అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ఏంటంటే గన ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చేసే ఇమేజెస్ అన్నమాట. సో, మనం ఒక్కసారి దాని గురించి ఎలా రిమూవ్ చేయాలన్నది ఇక్కడ సేవ్ చేసినప్పుడు ఇమేజ్‌లో ఏ ఫార్మాట్ ఏది, పీఎన్జీ ఎలా సేవ్ చేయాలి, జేపీఈజీ ఎలా సేవ్ చేయాలి, సేవ్ యాజ్ అంటే ఏంటి, ఇక్కడ ఫైల్‌లోకి ఇక్కడ వచ్చేస్తే గన సేవ్ యాజ్ అంటే సేవ్ ఏ కాపీ. ఇక్కడికి వచ్చేస్తే మనం ఏ ఫార్మాట్‌లో చూసారా ఇక్కడ ఈపీఎస్ అంటే ఏంటి, పీఎస్‌బీ, పీఎస్‌డి, జేపీఈజీ అంటే ఏంటి, జేపీఈజీ స్టీరియో, రైట్, టిఫ్, రా, పీడీఎఫ్ ఈ ఫైల్ ఫార్మాట్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ ఓపెన్ ఒక ఇక్కడ మోడల్స్ ఉన్నారు కదా. ఈ మోడల్స్‌లో మీరు ఒకసారి హెయిర్ కటింగ్ కూడా అడిగారు కదా. ఇక్కడ హెయిర్ కటింగ్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ హెయిర్ కట్ చేయాలి. ఓకే. హెయిర్ కట్ చేసి నేను పీఎన్జీలో సేవ్ చేయాలి. వితౌట్ బ్యాక్‌గ్రౌండ్. పీఎన్జీ అంటే వితౌట్ బ్యాక్‌గ్రౌండ్. ఐకాన్స్ గాని ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా మనం వెబ్‌లో ఇచ్చినప్పుడు వెబ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇచ్చారో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఎందుకంటే ఇమేజ్ పీఎన్జీలో ఉన్నప్పుడు. రైట్. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నేను లాసో టూల్ తీసుకోండి. సో, హెయిర్ కట్ ఈజీగా ఎలా చేయాలి అనేది సెలెక్ట్ చేసుకున్నానా? ఇమేజ్ సెలెక్ట్ చేసా. జస్ట్ సెలెక్ట్ అండ్ మాస్క్ అప్లై చేయండి. మాస్క్ అప్లై అయిందా? సో, ఇమేజ్‌కి మాస్క్ అప్లై అయింది. మాస్క్ అప్లై అయిన ఇమేజ్ నేనేం చేస్తున్నా అంటే అగైన్ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్జెక్ట్ వుమెన్ అంతేనా? ఏ పర్సన్ అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసా. సో, సింపుల్‌గా హెయిర్ కటింగ్. సో, మన సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకున్న పర్సన్స్, పీపుల్స్ ఈజీగా సెలెక్ట్ అవుతారు. లాసో టూల్ యూజ్ చేసి స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ అయిపోయిందా సబ్జెక్టు? సో, ఇప్పుడు రిఫైన్ హెయిర్‌ని రిఫైన్ చేయాలి. రిఫైన్ హెయిర్. పక్కన గ్రాస్ అయినా రిఫైన్ హెయిర్ అనే ఆప్షన్ అయితే నేమ్ అది. ఆ టూల్ నేమ్ కాబట్టి మీరు అదే యూజ్ చేయండి. అంతే కదా. సో, ఇక్కడ హెయిర్ ఉంది కాబట్టి హెయిర్ రాలేదు. ఆ ఆప్షన్ టూల్ ఆప్షన్ నేమే రిఫైన్ హెయిర్. సో, స్మూత్ థింగ్‌ని ఎడిట్ చేయడం. సో, ఇక్కడ ఉన్న అవుట్‌పుట్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ప్రాపర్టీస్ అవుట్‌పుట్ సెట్టింగ్స్‌లో డీకంటామినేట్ కలర్స్. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసేసి ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు మాస్క్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. విజిబుల్ అవుతాయి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఓకే. సో, అయిపోయిందా? అంతేనా? ఇక్కడికొచ్చేసి ఒక లేయర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడ ఆల్ట్ డిలీట్, కంట్రోల్ డిలీట్ లేదా ఆల్ట్ డిలీట్ ఇవ్వండి. ఏ బ్యాక్‌గ్రౌండ్ ఇస్తే ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిందా? ఏ బ్యాక్‌గ్రౌండ్ ఇస్తే ఆ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఇవ్వండి, లేకపోతే వైట్ ఇవ్వండి. ఆల్ట్ డిలీట్. వచ్చిందా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా అంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్. సో, ఇది కొద్దిగా కన్‌ఫ్యూజన్ అనిపించిన కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్ కాకుండా క్లోజ్ చేయండి. ఫైల్ ఉందా? ఫైల్‌లో సేవ్ సేవ్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఫైల్ సేవ్ అవుతుంది. అంతేనా? మనకు తెలుసు. ఒక నేమ్ ఇచ్చేస్తా. ఫోల్డర్ డెస్క్‌టాప్ వచ్చేసి ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఫోల్డర్ క్రియేట్ చేసా. న్యూ వర్క్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో ఇక్కడ పీఎస్‌డి సేవ్ అంటే ఏంటి? పీఎస్‌డి, పీడీఎఫ్, టిఫ్ ఫైల్ వస్తుంది. పీఎస్‌డిలో నేను హెయిర్ కటింగ్ ఇమేజ్‌ని సేవ్ చేశాను. ఓకేనా? ఓకే. ఈ ఫైల్‌ని నేను సేవ్ చేసుకున్నాను. అగైన్ ఫైల్ సేవ్ అయిపోయింది. సేవ్ యాజ్. సో, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ నేను సేవ్ చేసుకోవచ్చు. నేను సేమ్ ఇమేజ్‌ని మోడల్. సో, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేసుకోవాలంటే గన సేవ్ యాజ్. సేమ్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ టైమ్స్ లేకపోతే నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఇచ్చుకున్నా. ఒకటి విత్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుకున్నా, ఒకటి వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుకున్నా. రైట్? సేవ్ యాజ్. పీఎస్‌డి ఫైలే మోడల్ 1 అంతేనా? సో, మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్. ఫస్ట్ టైమ్ సేవ్ చేయాలంటే సేవ్. దానికి కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాజ్. ఓకేనా? ఫైల్ అగైన్. మళ్ళీ ఏంటి సేవ్ ఏ కాపీ అన్నా
సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను క్యాన్సిల్ అగైన్ బ్యాక్ వచ్చేసి క్యాన్సిల్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. ఫైల్ సేవ్ అయిపోయింది. సేవ్ యాజ్ అయిపోయింది. సేవ్ ఏ కాపీ. సేవ్ కాపీ. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు చూసారా మల్టిపుల్ ఆప్షన్స్ పిఎస్టి చేసి పిఎస్పి, ఏవిఐఎఫ్, బిఎంపి, డేకామ్, ఫోటోషాప్, ఈపీఎస్, గిఫ్, జేపెగ్ 2000, జేపీ స్టీరియో, రైట్, పీసీఎక్స్, ఫోటోషాప్, పీడిఎఫ్, ఫోటోషాప్ రా, పిక్సర్, పిఎన్జి, టిఫ్, వెబ్పి, టార్గా. మనకు తెలియని ఆప్షన్స్ కూడా ఇక్కడ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో నాకేం కావాలంటే పిఎన్జి సేవ్ చేశాను అనుకోండి, మోడల్ 1 ఆర్ మోడల్ 2 అని ప్రెస్ చేశాను అనుకోండి, మోడల్ 2 అని ప్రెస్ చేసి నేమ్ ఇచ్చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను పిఎన్జి సెలెక్ట్ చేశానో ప్రీవియస్ ఇమేజెస్ నాకు విజిబుల్ అవ్వలేదు, ఫార్మేట్ డిఫరెంట్ కాబట్టి అన్ని పిఎస్డి ఫార్మేట్స్, అందుకు నాకు ఇప్పుడు విజిబుల్ అవ్వలేదు. నేను జస్ట్ సేవ్ చేశాను. ఓకే, సేవ్ అయిపోయిందా పిఎన్జి ఫార్మేట్. సో ఎప్పుడైతే నేను ఫోల్డర్లోకి వెళ్ళి డెస్క్టాప్కి వెళ్తా, ఇక్కడికి డెస్క్టాప్కి వెళ్ళి నేమ్ వర్క్ అని ఇచ్చాం కదా, సి ఇందులో చూసారు బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు యాక్చువల్గా. సి వైట్ తీసుకుని ఇది పిఎన్జి. మరి ఏ ఫార్మేట్ మనం సేవ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ తో వస్తుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ రావాలంటే కన్నా పిఎన్జి మాత్రమే సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇమేజ్ ఇదే ఉంది, ఫైల్ ఇక్కడ ఏంటి సేవ్ ఏ కాపీ అన్నాను. ఇక్కడ ఏంటి జేపెగ్ తీసుకున్నా, గిఫ్ తీసుకోండి, జేపెగ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, జేపెగ్. ఓకే, జేపెగ్ సేవ్ చేశాను. మోడల్ 3 సేవ్. సో ఇక్కడ మన క్వాలిటీ ఎంత ఇచ్చుకోవాలి, హై క్వాలిటీనా లో క్వాలిటీనా. ఓకే, సో హై క్వాలిటీ 12. ఎప్పుడైనా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగినప్పుడు లేదా అప్లికేషన్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇమేజ్ 100 KB దాటద్దు అంటది సైజ్. సో అలాంటప్పుడు నాకు లో సైజ్ ఇచ్చుకుంటాం, అంతేనా. 7 లో సైజ్ ఇచ్చుకుంటే ఇక్కడ సైజ్ చూస్తుందా, సైజ్ మీడియమా, లోనా, హై. ఇక్కడ మనం జేపెగ్ ఫైల్ మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. ఇలా క్వాలిటీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో నేను ఏం చేస్తాను, లో పర్ఫెక్ట్ లో చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, చెక్ చేయండి మీరు, చూసారా ఇది పిఎన్జి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి, ప్రాపర్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చారా, పిఎన్జి ఫైల్ సైజ్ ఎంత ఉంది, 78 KB, రైట్, క్రియేటెడ్ డేట్స్. ఇక్కడికి వచ్చేసి ప్రాపర్టీస్, అగైన్ ప్రాపర్టీస్, ఇక్కడ 27 మనం లో సైజ్ ఇచ్చాము, 27 జేపీజీ ఫైల్ ఫార్మాట్స్. ఇక్కడ అలా కాదు, వీటిని చెక్ చేయండి, ప్రాపర్టీస్ ఇక్కడ ఏం ఇస్తుంది, అడోబ్ ఫోటోషాప్ పిఎస్డి సైజ్ మొత్తం ఇది అనమాట. సో ఇలా ఫైల్ ఫార్మాట్స్ డిఫరెంట్ గా మనం రిక్వైర్మెంట్ బట్టి సేవ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం జిప్ ఫైల్స్ అంటే ఎప్పుడైతే ఇందులో యానిమేషన్ ఉందనుకోండి, సో జిప్ లో మాత్రమే సేవ్ చేసుకోవాలి. సో మనం ఫోటోషాప్ లో యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, జిప్ యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు జిప్ యానిమేషన్స్ జిప్ ఫైల్ ఫార్మాట్ మాత్రమే సేవ్ చేయాలి. జిప్ యానిమేషన్ చేసిన తర్వాత జేపీఈజీ లోనో లేకపోతే పిఎన్జి లోనో సేవ్ చేసామంటే ఆ జిప్ యానిమేషన్ అప్లై అవ్వదు. సో ఇలానే బ్యాక్గ్రౌండ్, ఎంటీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటారు అన్నమాట. వీటిని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ను ఆల్ట్ డిలీట్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో నెక్స్ట్ లేయర్ లో అదే బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవుతుంది. సో ఇవన్నీ పిఎన్జి ఇమేజెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఐకాన్స్, ఇప్పుడు ఐకాన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమైంది, బ్యాక్గ్రౌండ్ లేదు ఎందుకంటే కన్నా పిఎన్జి ఇమేజ్. సో అలాగే ఎస్విజి ఇమేజెస్ లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసుకోవచ్చు. స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ కూడా మనం వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే ట్రాన్స్పరెన్స్ ఇమేజెస్ తీసుకోవచ్చు. సో అందుకే లోగోస్ కానీ ఐకాన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మాక్సిమం ఎస్విజి కానీ పిఎన్జి ఫార్మేట్ మాత్రమే ఉంటుంది. ఏదైనా ఇమేజెస్, ఫోటోగ్రఫీ ఉన్నప్పుడు మనం ఏంటంటే జేపెగ్ యూజ్ చేస్తాం. ఆ జేపెగ్ కూడా ఎందుకంటే కన్నా క్వాలిటీ చేంజ్ చేసుకోవచ్చు, లో క్వాలిటీనా, మీడియం క్వాలిటీనా, హై క్వాలిటీనా చేంజ్ చేసుకోవడానికి జేపెగ్ యూజ్ చేస్తాం. ఓకేనా. లేదు ప్రింటింగ్ వర్షన్స్ అనుకో, ఇది ప్రింటింగ్, ఈ వర్షన్ ఇది ప్రింటింగ్ పంపించాలి, నేను ఇది ప్రింటింగ్ పంపించాలనుకోండి, ఫైల్ సేవ్ ఏ కాపీ, ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే కన్నా పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేస్తాను. ఇక్కడ పీడిఎఫ్ ఉందా, పీడిఎఫ్ బ్రోషర్ పీడిఎఫ్ ఫార్మేట్ సేవ్. ఓకే, ఇక్కడ క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ప్రెస్ క్వాలిటీ కావాలా, స్మాల్ ఫైల్ సైజా, ప్రెస్ క్వాలిటీ అనుకోండి, సేవ్ పీడిఎఫ్.
హై సైజ్ చాలా ఎక్కువ సైజ్ వస్తుందన్నమాట. నేను ఎందుకంటే హై క్వాలిటీ, ప్రెస్ క్వాలిటీ ఇచ్చాను కాబట్టి. ఓకేనా? సి ఇక్కడికొచ్చేసేయండి. ఇది బ్రోషర్. ఇది పీడీఎఫ్ ఫైల్. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. సో ఇది మనం ఎర్రర్ వస్తుంది. ఒక్క నిమిషం కొద్దిగా టైం పడుతుంది. ఈ పీడీఎఫ్ కాబట్టి సేవ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు సేవ్ అయిపోయింది. వచ్చిందా ఇక్కడ? రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. సో ఇది పీడీఎఫ్ ఫైల్. చూసారా? ఈ క్వాలిటీ. ఇది ఒరిజినల్ క్వాలిటీ. చూడండి. ప్రింటింగ్ పంపించాలంటే ఈ పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్ మాత్రమే పంపించాలి. సో అప్పుడు ఒకవేళ సోర్స్ ఫైల్ అడిగితే సోర్స్ ఫైల్ ఇవ్వాలి. సో ఇది ప్రింటింగ్ రిలేటెడ్. పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్ మాత్రమే యూజ్ చేస్తాం. పిఎన్జీ అనేది ట్రాన్స్పరెన్సీ కోసం, జిప్ అనేది యానిమేషన్, జేపీఈజీ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ ఏమున్నాయి? సేవ్ ఏ కాపీ, ఎక్స్పోర్ట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ. పిఎన్జీ క్విక్ ఎక్స్పోర్ట్ చేయాలంటే అగైన్ ఇక్కడ రండి, ఫైల్, ఎక్స్పోర్ట్, క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ. సేమ్ అగైన్ మన పిఎన్జీలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వచ్చిందా? సేమ్ మన అగైన్ డెస్క్టాప్ వచ్చేసేయండి. ఎక్కడ ఫైల్ సేవ్ చేసాము? వర్క్స్ కదా, వర్క్ ఇక్కడ సేమ్ మాడోస్ 1 2 3 సేవ్ చేసుకున్నా. సేమ్ పిఎన్జీ ఫార్మాట్, సేమ్ ఇమేజ్. సో ఇక్కడ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ కాదు, ఎక్స్పోర్ట్, క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ లో ఇక్కడ చూస్తే కన్నా సైజ్ 1x 2x చేంజ్ చేసుకొని ఇక్కడ మన పిఎన్జీ ఫార్మాట్, పిఎన్జీ కావాలా, జేపీజీ కావాలా, గిఫ్ కావాలా. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. జేపీగ్ కావాలనుకోండి, జేపీగ్ చేసే నేను ఆల్రెడీ పిఎన్జీ ఫైల్, నేను జేపీజీ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది ఏమైపోతుంది? విత్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ ని తీసుకుంటుంది. డెస్క్టాప్, వర్క్, రైట్, మోడల్ 4, రైట్, ఆటోమేటిక్ ఇది ఏంటి? జేపీగ్ తీసేసుకుంటుంది. అలా కాకుండా నేను ఏం చేశాను? ఎక్స్పోర్ట్ ప్రిఫరెన్సెస్, సేవ్ ఫర్ వెబ్ అంటే ఇక్కడ ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఎస్, సేవ్ ఫర్ వెబ్. నేను సేవ్ ఫర్ వెబ్ అని అనుకోండి, ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ మనము సైజ్ ఏది కావాలో, ఏ సైజ్ లో కావాలి, ఎంత 11.79 కేనా, 197 కేనా, 7.927 కేనా. సో ఈ సైజ్ ఎంత సైజ్ లో కావాలి అనేది ఆప్షన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ అయిందా? ఇమేజ్ కాదు, నాకు ఇదే కావాలి, ఇది కావాలి, ఏది కావాలి? ఒరిజినల్ ఇమేజ్. ఇది అయితే ఆప్టిమైజ్డ్ ఇమేజ్ సేవ్ చేసుకుంటావా లో జేపీగ్ లోనా, లేకపోతే పిఎన్జీ 8 పిఎన్జీ 24 పిఎన్జీ 24 వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే కన్నా పిఎన్జీ సెలెక్ట్ చేసుకుంటా. 2 అప్, ఈ రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా? 197K హై క్వాలిటీనా, 74.5K లో క్వాలిటీలో కావాలా, పిఎన్జీ కావాలా, జేపీగ్ కావాలా. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గిఫ్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏమైనా యానిమేషన్స్ ఉంటే అప్లై అవ్వవు, నార్మల్ ఇమేజ్ లాగా మాత్రమే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏంటి, జేపీగ్ కానీ పిఎన్జీ కానీ. జిఫ్ ఇమేజ్ అయితే లో సైజ్ లో వచ్చేస్తుంది. జిఫ్ అన్నాం అనుకోండి, చూసారు సైజ్ తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం 4 అప్. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మనకు. ఈ సైజు ఏ ఫార్మాట్ లో కావాలి, ఎంతలో సైజ్ లో కావాలి అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మానిటర్ కలర్, ఇక్కడ విడ్త్ హైట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్వాలిటీ తగ్గించుకుంటారా, పెంచుకుంటారా అనేది మళ్ళీ కూడా చేసుకోవచ్చు. లోనా, మీడియమా, హైయా, వెరీ హై. సో ఇదేంటంటే సేవ్ ఫర్ అ వెబ్. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం వెబ్ వర్క్ చేసేప్పుడు ఈ ఫార్మాట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసా కదా, ఇందులో నేను జేపీగ్ సెలెక్ట్ చేసా కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైట్ స్పేస్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. రైట్, వర్క్, వెబ్, మోడల్, సేవ్ ఫర్ వెబ్ ద్వారా నేను ఇలా వెబ్ సెలెక్ట్ చేస్తాను. సేమ్ ఇమేజ్, దెన్ సెలెక్ట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. సో ఇది సేవ్ ఆప్షన్స్, సేవ్ ఫర్ వెబ్. సో లేయర్స్ 2, ఇక్కడ లేయర్స్ 2 అంటే ఏంటంటే కానీ ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఈ ఫైల్ వర్క్ చేశాను నేను ఏం చేస్తాను అంటే కానీ ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది, ఇది ఉంది కదా ఈ లేయర్. సో ఫైల్, ఎక్స్పోర్ట్, లేయర్ 2 ఫైల్స్. ఈ ఒక్క లేయర్ మాత్రమే మనకు ఫైల్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. జేపీగ్ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, సర్కిలో లేకపోతే డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకో ఎక్కడ అనేది. డెస్క్టాప్ వచ్చా, వర్క్, రైట్, వర్క్ వెళ్ళిపోయాను, వర్క్, ఓకే, రన్, ఫోల్డర్కి వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోండి, రిఫ్రెష్, వెయిట్ చేయండి కొద్దిసేపు. అయిపోయిందా? లేయర్స్, అన్ని లేయర్స్ ఆటోమేటిక్ గా డిఫరెంట్ లేయర్స్ గా సేవ్ అవుతున్నాయి.
చూసారా? ఇదనమాట. స్పెసిఫిక్ లేయర్‌ని సేవ్ చేయాలనుకుంటే. మనం ఏదైతే సెలక్షన్ చేసామనుకోండి, ఏ సెలక్షన్‌లో ఉన్నామనుకో, ఆ సెలక్షన్ లేయర్ మాత్రమే సేవ్ అవుతది. సో, అన్ని లేయర్స్ ఇండివిడ్యువల్ ఫైల్స్‌గా సేవ్ అవుతున్నాయి. ఓకే. ఎక్స్‌పోర్ట్ లేయర్స్ టు ఫైల్ వాస్ సక్సెస్‌ఫుల్. ఓకే. సో, అన్నీ ఇక్కడ ఆల్రెడీ సీ చూసాం కదా! ప్రతి లేయరు ఒక ఫైల్ లాగా సేవ్ అయిపోయింది. మనకవసరం లేదు డిలీట్ చేయండి. డిలీట్. ఓకే. డిలీట్. సో, ఇది సేవ్ టు లేయర్స్. ఎక్స్‌పోర్ట్ యాస్ లేయర్స్ టు ఫైల్స్. సో, పాత్ టు ఇల్లస్ట్రేటర్స్, రెండర్ వీడియో ఇదనేది అంత అవసరం లేదు. ఒకవేళ మనకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే గనక డిస్కస్ చేద్దాం అది. సో, ఇది సెర్చ్ అడోబ్ స్టాక్. అడోబ్ స్టాక్ అన్నా కదా! అడోబ్ స్టాక్ ఫోటోస్. ఆల్రెడీ మనకి లైసెన్స్ పర్మిషన్స్ ఉంటే మాత్రం మనం వర్క్ చేసుకోవచ్చు ఇది. సెర్చ్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ టెంప్లేట్స్. ఈ లైసెన్స్ ఉన్నప్పుడు మనం అడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న టెంప్లేట్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. ప్లేస్ ఎంబెడెడ్, ప్లేస్ లింక్డ్ ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయము. ఆటోమేట్, స్క్రిప్ట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఇంపోర్ట్ అంటే జస్ట్ ఇంపోర్ట్ చేయడం. వీడియో ఫ్రేమ్స్ టు లేయర్స్ లకి, నోట్స్, ఫైల్ ఇన్ఫర్మేషన్. మనం ఈ ఫైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ ఫైల్ నోట్ చేసుకుంటావా? ఎంటర్ ఇవ్వాలా? లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలనుకోండి. ఇక్కడ మనం క్రియేట్ చేసి డేట్ క్రియేట్ చేసినట్టు ఇవన్నీ మనం ఈ డేటా ఇక్కడ ఇచ్చేసి ఆ ఫైల్‌ని సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఈ డేటా అక్కడ మనకు చూపిస్తది. ఇవి మనం మాక్సిమం యూజ్ చేయము ఇది. ప్రింట్. మనకి ఏదైనా డైరెక్ట్ ప్రింట్‌కెళ్ళాలంటే డైరెక్ట్ కంట్రోల్ పి ఇచ్చేసి డైరెక్ట్ కంట్రోల్ పి ప్రింట్‌కెళ్ళిపోతాం. సో, సిస్టమ్ మనకు ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉందనుకోండి. డైరెక్ట్ ప్రింటింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. రైట్. ఎగ్జిట్ అంటే ఆటోమేటిక్‌గా మొత్తం షట్ డౌన్ అయిపోతది. ఓకేనా? సో, ఇక్కడ న్యూ అంటే ఆల్రెడీ మనకు తెలుసు గదా! ఫైల్‌లో అంటే ఏంటి? న్యూ డాక్యుమెంట్. సో, ఎలా తీసుకోవచ్చు అనేది మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సింపుల్‌గా ఫైల్. ఓపెన్ అంటే డైరెక్ట్ మనం ఏదైనా ఫైల్ కావాలంటే డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అగైన్ సేమ్. ఈ ఫైల్ కావాలంటే డైరెక్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్. ఓపెన్ యాస్. ఓపెన్ యాస్. సీ ఏదైనా టెంప్లేట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పీఎచ్‌డీ టెంప్లేట్స్ గాని, ఈపీఎఫ్ టెంప్లేట్స్ ఉన్నాయనుకోండి. మోడల్ 1 అనుకోండి. ఓపెన్ యాస్. సో, సేమ్ ఫార్మాట్‌లో మనకు ఓపెన్ అయిపోతుంది. సేమ్. ఓపెన్ అంటే ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతది. ఓపెన్ యాస్ అంటే గనక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు సెలెక్ట్ అవుతుంది. ఓపెన్ యాస్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నామా. సో, ఆల్రెడీ స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే నేను చెప్పాను కదా! సేమ్ ఇమేజే ఓపెన్ యాస్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఏమైంది ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఐకాన్ ఇక్కడ చూపిస్తుంది సింబల్. సో, స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గనక ఈ ఇమేజ్‌ని నేను ఇలా స్క్వీజ్ చేశాననుకోండి ఇలా. మల్టిపుల్ టైమ్స్ ఇలా చేశాననుకోండి. అయినా గూడా ఈ క్వాలిటీ మిస్ అవ్వదు. స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో ఉంటే. స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు ఈ క్వాలిటీ మిస్ అవ్వదు. అలా కాకుండా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి నేనేం చేస్తానంటే రాస్టర్ ఆల్రెడీ చెప్పాను గదా! రాస్టరైజ్ లేయర్. సో, ఇక్కడ ఇలా చేశాననుకోండి, క్లిక్ చేశాననుకోండి ఏమైతదంటే నార్మల్ ఇమేజ్ లాగా అయిపోతది. అర్థమైందా? సీ ఇప్పుడు నేను హైట్, విడ్త్ ఇలా స్పీడ్ చేశాననుకోండి, దీని క్వాలిటీ మిస్ అవుతుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు ఈ క్వాలిటీ మిస్ అవుతది. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆ క్వాలిటీ మిస్ అవ్వదు. సింపుల్‌గా స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటేనే నాన్ పిక్సెలేటెడ్ అనమాట. సో, నార్మల్ ఈ రాస్టరైజ్ గ్రాఫిక్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! పిక్సెలేటెడ్. ఇది పిక్సెలేటెడ్ అయిపోతది. మనం మల్టిపుల్ టైమ్స్ స్క్వీజ్ చేసామనుకోండి క్వాలిటీ మిస్ అవుతుంది. సో, అందుకే ఐకాన్స్ ఏమున్నాయి స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ చేసి ఉన్నాయి. మనం ఎప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామనుకో స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగానే డిఫైన్ అవుతున్నాయి. అంతే ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసా. దీనికి ఏంటంటే గనక మనం ఇలా సెలెక్ట్ చేసేసి సి గ్రేడియంట్ ఈ కొన్ని ప్రాపర్టీస్ అప్లై అవ్వవు. కొన్ని ప్రాపర్టీస్ అప్లై అవ్వవన్నమాట. సో, అదే ఈ రాస్టరైజ్ గ్రాఫిక్స్ అనుకోండి. ఇక్కడికొచ్చేసి రాస్టరైజ్ లేయర్ అన్నాను. సో, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసే ఈ లేయర్‌ని సేమ్ గ్రేడియంట్ ఇలా నేను అప్లై చేసుకోవచ్చు. సో, కొన్ని ప్రాపర్టీస్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్‌కి అప్లై అవ్వవు. సో, వాటిని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో, క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఆబ్జెక్ట్‌ని స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఓపెన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఇలా. సో, ఈవెన్ ఫోటోస్ అనుకోండి. ఫోటోస్ ఉన్నా కూడా ఫోటో అనుకోండి. లేదా ఇది ఫోటో ఉంది. ఓపెన్ యాస్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో, స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా వచ్చిందా? సో, అలా అన్నమాట. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫైల్ ఓపెన్ రీసెంట్. మనం ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేసిన ఫైల్స్ రీసెంట్‌లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో, రీసెంట్‌గా మనం ఏం వర్క్ చేసామో తెలీదనుకోండి. మోడల్ 1 అన్నాం గదా! అది. వచ్చిందా? ఓపెన్ రీసెంట్‌లో ఉంటది. క్లోజ్ అంటే ఈ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఫైల్ సేవ్ చేయాలా? నో. సేవ్ చేసుకోవాలి. క్లోజ్. రైట్. క్లోజ్ ఆల్ అంటే అన్ని క్లోజ్ అయిపోతాయి. క్యాన్సెల్.
రైట్. ఫైల్, క్లోజ్ అదర్స్, ఇది ఒకటి నుంచి క్లోజ్ అదర్స్ అంటే క్లోజ్ అయిపోతాయి. ఓకేనా, చేస్తాను అనుకోండి, అన్ని క్లోజ్ అయిపోతాయి. అదొకటి ఫైల్ తీసు. సేవ్ అడుగుతుంది, సేవ్ అని కొట్టాం కాబట్టి సేవ్ అడుగుతుంది, నాకు అవసరం లేదు కాబట్టి ఓకే, లీవ్ ఇట్. రైట్. క్లోజ్ అదర్స్, క్లోజ్ అండ్ గో టు బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే కన్నా ఇది కూడా నెట్, మనకి ఇంటర్నెట్ ఉండాలి, మనకి ఆ పర్మిషన్స్ ఉండాలి, లైసెన్స్ పర్మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బ్రిడ్జ్ అనేది వర్క్ అవుతుంది. సో మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సేవ్ యాజ్, సేవ్ ఏ కాపీ, ఎక్స్పోర్ట్, ఇవన్నీ మనకు అర్థమైనాయి కదా. సో ఇవి ఆల్మోస్ట్ ఈ ఫైల్లో ఇవన్నీ మనం ఆల్రెడీ తెలిసినవే. బట్ ఏంటంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ ఒకటి ఇంపార్టెంట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నార్మల్ ఇమేజ్ అంటే ఏంటి, అది మాత్రం కొద్దిగా డిఫరెంట్ చేయాలి. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నాన్ ఎడిటబుల్. సో మనం కట్ కూడా చేయలేము. ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్, ఓపెన్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఈ ఇమేజ్ ని ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లా ఓపెన్ చేశాను. అగైన్ ఫైల్, ఓపెన్, నార్మల్ గా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు సేమ్ ఫైల్, ఇది నార్మల్ గా ఓపెన్ చేశాను. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ నేను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ కంట్రోల్ డి. సో ఇక్కడ ఇది కట్ చేయాలి. ఆర్ కంట్రోల్ డి, లాసో టూల్ తీసుకున్నాను, ఇలా 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 ఇచ్చాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే డి అన్నా, కంట్రోల్ డి. వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. స్మార్ట్ ఆబ్జెక్ట్ ని ఎడిట్ చేయలేము అంత ఈజీగా. నార్మల్ ఫైల్ అనుకోండి, కంట్రోల్ డి, డిలీట్ చేయొచ్చు మనం. అయిపోయిందా? డిలీట్ అయిపోతుంది ఆబ్జెక్ట్. ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్ల, అప్లై అవ్వడం వల్ల కనిపిస్తుంది. సో ఇది వర్క్, ఎడిట్ చేయొచ్చు ఇమేజ్, స్మార్ట్ ఆబ్జెక్ట్ కాకపోతే. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. రైట్ క్లిక్ ఇచ్చేసి రాస్టరైజ్ లేయర్, నార్మల్, అగైన్ చేంజ్ ఇట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. రైట్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. అలా కాదు, ఇలా ఒక లేయర్ తీసుకొని దానికి ఇలా ఇచ్చేసి రెండు మెర్జ్ చేసినా కూడా స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. మెర్జ్ లేయర్స్, నార్మల్ లేయర్ రాస్టరైజ్ అయిపోతుంది. సో ఎంటీ లేయర్ ని డౌన్ లో ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లేయర్ నేను టాప్ లో ఇచ్చాను అనుకోండి, టాప్ ఏది ఉంటే అది మాత్రమే తీసుకుంటుంది ఆబ్జెక్ట్. ఓకే, మెర్జ్ లేయర్స్ ఉంది అనుకోండి, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి నార్మల్ తీసుకుంది, లేకపోతే టాప్ లేయర్ ఏది ఉందో అదే తీసేసుకుంటుంది. సో ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇది మెయిన్ కొద్దిగా ఇంపార్టెంట్. సో ఇక్కడ జస్ట్ ఐకాన్స్ మనం ఆల్రెడీ ప్లేస్ చేసామా ఐకాన్స్ ఇందులోకి, ఇక్కడ ఉన్నాయి కదా. సో జస్ట్ ఇవేనా అవి? ఓకే, ఓకే. ఈ మనం టాప్ లోకి వెళ్ళిపోవాలంటే ఏంటిది, రీడ్ ఐకాన్స్ టాప్ లోకి రావాలి. కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్, టాప్ లోకి ఆటోమేటిక్ డైరెక్ట్ టాప్ వెళ్ళిపోతాయి. డౌన్కి వెళ్ళాలంటే కన్నా ఇలా లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్ అట్ ఏ టైం డౌన్కి వెళ్ళిపోతాయి. కంట్రోల్ షిఫ్ట్ టాప్ రైట్ వచ్చేసాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే కంటెంట్ ఏది సెలెక్ట్ అయింది, ఈ సర్కిల్ సెలెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అయింది. సో అగైన్ దీన్ని బ్యాక్ పంపించేసేయండి. బ్యాక్. సో టెక్స్ట్ విజిబుల్ అవ్వాలి. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తాను నేను, ఫస్ట్ కన్వర్ట్ టు రాస్టరైజ్ లేయర్. ఇది కూడా రాస్టరైజ్, 1 సెకండ్, రాస్టరైజ్. సో నేను చేస్తాను, దీన్ని ఎడిట్ చేసుకోండి, ఇలా డిలీట్, ఈ లేయర్ పెట్టి డిలీట్, కంట్రోల్ టీ. ఓకేనా, లేయర్. సో ఇక్కడికి వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎంత కావాలి, 30%, 20%, ఎంత కావాలంటే అంత. ఇది వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసి 10%. ఓకేనా, మీకు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక ఇది ఎడిట్ అవ్వలేదు కాబట్టి అగైన్ డిలీట్, కంట్రోల్ టీ చేసాం 80%. సో ఇలా వచ్చేసి కంట్రోల్ జెడ్, ఇది అన్సెలెక్ట్, ఇక్కడికి వచ్చేసేయండి సర్వీసెస్, ఈ కాంటాక్ట్ అనుకోండి, కాంటాక్ట్ ప్లేస్ చేస్తున్నాను, ప్లేస్ చేశాను. కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేసేయండి, సైజ్ మనకి ఏం చేసుకోవాలి, ఇక్కడికి వచ్చేసి ఇంకా 50%. ఓకేనా, సేమ్ ఇది కావాలి నాకు, కంట్రోల్ టీ, 50% చేంజ్ చేసుకున్నా, ఇంకా తగ్గాలి 30%,
ఓకే. స్పేస్ పట్టుకొని నేను మూవ్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్, కంట్రోల్ టీ, అగైన్ 30%. ఓకే. ఎంటర్. వచ్చేసిందా? ఇది పక్కన పెట్టేసేయండి. సింపుల్‌గా మనం ఒక పేజ్ ఎలా చేసేసాం. అన్ని టూల్స్ యూజ్ చేసాం ఆల్మోస్ట్. అంతేనా? మెనూ కూడా కవర్ చేసాం. సో, ఫైల్ ప్రింటింగ్ కోసం అంటే ఎక్స్‌పోర్ట్, రైట్? ఎక్స్‌పోర్ట్ పీఎన్‌జీనా, ఎక్స్‌పోర్ట్ ప్రిఫరెన్సెసా, సేవ్ ఫర్ వెబ్బా, ఆర్ మనకేం కావాలి? పీడీఎఫ్ కావాలి. సో, సేవ్ యాజ్ క్లిక్ చేస్తా. అంతేనా? సేవ్ ఏ కాపీ. పీడీఎఫ్ కాబట్టి సేవ్ ఏ కాపీ క్లిక్ చేసి ఈపీఎస్‌లో ఉన్న, పీడీఎఫ్‌లో ఉన్న ఏంటి? నాకేంటి? పీడీఎఫ్ కావాలి. వర్క్స్‌లోకి వెళ్ళిపోయి బ్రోషర్ ఉంది ఆల్రెడీ. రన్, ఎంటర్. ఎంటర్. ఓకే. సో, ఇక్కడ ప్రాపర్టీస్ సేవ్ పీడీఎఫ్. యెస్. సో, ఈ లార్జ్ ఫైల్ కాబట్టి సేవ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ 100% అయిన తర్వాత అక్కడ విజిబుల్ అవుతుంది మనకు. 100% అయిపోయిందా? ఇక్కడికి వచ్చేసేయండి. సెలెక్ట్ చేసుకోండి. బ్రోచర్ బార్. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. విధంగా. సో, నా కలర్స్ బాలేవు కదా! కలర్స్ అట్ ఏ టైమ్ ఏం చేస్తాను నేను, ఒకదానికి రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్, కలర్ ఓవర్లే, వైట్, ఓకే. ఓకే. కాపీ, లేయర్, స్టైల్, ఈ 2 అట్ ఏ టైమ్ సెలెక్ట్ చేసుకున్నా. పేస్ట్, లేయర్, స్టైల్ వచ్చేసిందా? సేవ్. ఏమైంది? సేవ్. పీడీఎఫ్. బ్రోచర్ వన్. యెస్. ఓకే. డన్. సేవ్. యెస్. 100%. సో, అర్థమైందా? మెయిన్ అన్ని టూల్స్ యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలి? రిఫ్రెష్. మారిపోయా? సింపుల్ అంతే. సో, ఇలా ఎంత కష్టమైన బ్రోచర్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మీరు ఇది చేయడం పెద్దగా కష్టమేం కాదు కదా! జస్ట్ అంతేగా? ఇమేజ్ ప్లేస్ చేయడం ఇవన్నీ తెలుసు ఆల్రెడీ. టెక్స్ట్ ఏం లేదు. ఏదైనా మీరు చూసిన తర్వాత మీరు ఏ బ్రోషర్ అయినా తీసుకోండి. ఏమి ఉండదు. ఎంత పెద్ద ఇది ఇది పెద్ద కష్టమా? ఎన్ని కర్వ్స్ ఉన్నా, ఏమున్నాయి అన్నీ జస్ట్ బాక్సెసే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బాక్సెసే. ఎక్కడైనా ఇదే సర్కిల్. ఏముంది ఇక్కడ డిజైన్ ఏముంది? ఇదే అయినా కూడా పెన్ టూల్‌తో యూజ్ చేయొచ్చు. చేయొచ్చా? పెన్ టూల్‌తో ఈజీగా చేయొచ్చు. ఇది కూడా చేయొచ్చు. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. పెన్ టూల్ మీద కొద్దిగా ఎక్స్‌పీరియన్స్. ఇవన్నీ సర్కిల్స్. ఇవి కూడా చేయొచ్చు. చేయొచ్చా? కష్టం అంటే ఏం లేదు. ఈ లైటింగ్ ఇలాంటివి చేయండి మీరు. బ్లెండింగ్ టూల్స్ యూజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చేయొచ్చు ఇలా. ఈ లైటింగ్‌తో యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పెన్ టూల్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. బ్లెండింగ్ ఆప్షన్స్ ప్రాక్టీస్ అవుతది. ఇది ప్యాటర్న్ తీసుకోండి. దీని నుంచి కాపీ చేసుకొని ప్యాటర్న్ తీసుకొని న్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసేసి బ్యాక్‌గ్రౌండ్ అప్లై చేయండి. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.